హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, మనము ఈరోజు వచ్చేసి ఏపీ హైకోర్టు వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా జనరల్ నాలెడ్జ్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మోడల్ పేపర్ నుండి ఇచ్చిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మోడల్ పేపర్ నుంచి చూస్తున్న బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్. డిస్టిక్ కోర్ట్ ఎగ్జామ్స్ అయితే 1 వీక్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ క్వశ్చన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 30 మనము 29 వరకు చూసాము ఎస్టర్డే వీడియోలో. క్వశ్చన్ నెంబర్ 30, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి నాయకత్వం వహించిన మరియు చంద్రయాన్ 2ని విజయవంతంగా ప్రయోగించిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాకెట్ మ్యాన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కైలాస వడివు శివన్. క్వశ్చన్ నెంబర్ 31, కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మొదటి నరసింహ దేవ. ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో చాలా బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అనుకుంటే సాధించలేదు ఏది లేదు అనేది మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. తప్పకుండా మీరైతే జాబ్ సాధించి తీరుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, బక్రా నంగల్ ఆనకట్ట యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 226 మీటర్స్. క్వశ్చన్ నెంబర్ 33, ఈ దిగువ పేర్కొన్న వారిలో ఎవరు గతంలో మానవ హక్కుల రంగంలో ఐక్యరాజ్య సమితి బహుమతి గెలుచుకున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మార్టిన్ లూథర్ కింగ్. ఆప్షన్ 2, మార్టిన్ లూథర్ కింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34, భారతదేశంలో 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం మొఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నం. ఈ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, ఇబ్రహీం లోడి. క్వశ్చన్ నెంబర్ 35, ఇండియాలో తన సరిహద్దులను ఇతర 9 పొరుగు రాష్ట్రాలతో పంచుకొను రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36, కవితా సంకలనమైన గీతాంజలి ఎప్పుడు ప్రచురించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1910లో. క్వశ్చన్ నెంబర్ 37, 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధం సమయంలో భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అటల్ బిహారీ వాజ్పేయి. క్వశ్చన్ నెంబర్ 38, భారతదేశంలోని తీర రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 9. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. అలాగే రిపీటెడ్ బిట్స్ చూసి నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 39, భారతదేశంలో హరిత విప్లవం డాష్గా ప్రారంభించబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1960 ప్రారంభంలో. క్వశ్చన్ నెంబర్ 40, ఒలింపిక్ నినాదం సిటియస్ అల్జియస్ పోర్టియస్ యొక్క అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, స్విఫ్టర్ హయ్యర్ స్ట్రాంగర్. స్విఫ్టర్ హయ్యర్ స్ట్రాంగర్. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారము దేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అటార్నీ జనరల్. ఆర్టికల్ 76 ప్రకారము దేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42, మదర్ తెరెసా నోబెల్ బహుమతి శాంతి పురస్కారాన్ని ఎప్పుడు పొందారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 1979లో. క్వశ్చన్ నెంబర్ 43, 1946లో భారత రాజ్యాంగం ఏర్పరిచిన రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. క్వశ్చన్ నెంబర్ 44, లతా మంగేష్కర్ భారతరత్న పురస్కారాన్ని ఎప్పుడు పొందారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 2001లో. క్వశ్చన్ నెంబర్ 45,
పంజాబ్ కేసరి అని కూడా పిలువబడే నాయకుడి పేరు తెలపండి. అతను సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బ్రిటిష్ పాలకుల లాఠీలకు బలై తీవ్రంగా గాయపడ్డారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లాలా లజపత్ రాయ్. పంజాబ్ కేసరి అంటే ఎవరు? లాలా లజపత్ రాయ్. క్వశ్చన్ నెంబర్ 46. మొదటి మహిళా ముఖ్యమంత్రి అయిన సుచేత కృపాలాని ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. సజాతీయ లేదా విభిన్నమైన ఉత్పత్తులలో కొద్దిమంది అమ్మకందారులు కానీ ఇద్దరికన్నా ఎక్కువ ఉండే ఒక మార్కెట్ అనేది ఒక మార్కెట్ నిర్మాణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఓలిగోపోలీ సాముదాయిక గుత్తాధిపత్యం. క్వశ్చన్ నెంబర్ 48. శ్రీనగర్ను లేహ్తో కలిపే మరియు కాశ్మీర్ లోయను ద్రాస్ లోయ నుండి వేరు చేసే పర్వత మార్గం పేరు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జోజిలా పాస్. జోజిలా పాస్. క్వశ్చన్ నెంబర్ 49. విక్టోరియా మెమోరియల్ హాల్ కోల్కతా ప్రజల కొరకు ఎప్పుడు అధికారికంగా తెరవబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1921లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఈ క్రింది వాటిలో అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ ద్వారా చెప్పబడినది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భయాలలాగే పరిమితులు చాలా సందర్భాలలో భ్రమ మాత్రమే కాబట్టి ఎప్పుడూ కాదు అని చెప్పకండి. క్వశ్చన్ నెంబర్ 51. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR యొక్క ప్రముఖ శాస్త్రవేత్త మరియు చీఫ్ ఆర్కిటెక్ట్ గౌరవార్థం 1958 స్థాపించబడిన భారతదేశం యొక్క అత్యంత గౌరవనీయమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి. నెక్స్ట్ క్వశ్చన్. దిగువన భారత స్వాతంత్ర సమరయోధుల పేర్లు వారు స్థాపించిన వార్తాపత్రికలతో జత చేయబడి ఉన్నాయి. తప్పుగా జతపరిచిన జతను గుర్తించండి అంటున్నారు. ఇందులో తప్పుది వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా, బాలగంగాధర్ తిలక్ కేసరి, మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్. అలాగే సుభాష్ చంద్రబోస్ రచించింది ఏంటో మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి నాకు. ఆప్షన్ 1 అనేది తప్పు. క్వశ్చన్ నెంబర్ 53. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని పిలువబడే భారతీయ జన్యు శాస్త్రవేత్త పేరు తెలపండి. భారతదేశ హరిత విప్లవ పితామహుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 MS స్వామినాథన్. ఆప్షన్ 3 MS స్వామినాథన్. క్వశ్చన్ నెంబర్ 54. భారతదేశం తన అతి పొడవైన సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బంగ్లాదేశ్. క్వశ్చన్ నెంబర్ 55. లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మీరా కుమార్. లోక్సభ మొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. క్వశ్చన్ నెంబర్ 56. ఈ క్రింది పదాలలో ఏది 1976 రాజ్యాంగ అంటే 42వ సవరణ చట్టంలో చేర్చబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సెక్యులర్ అంటే లౌకిక అనే పదం చేర్చబడింది. క్వశ్చన్ నెంబర్ 57. ఈ క్రింది వాటిలో ఏది పర్కుజన్వాయిద్యం కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాగస్వరం అనేది కాదు. మృదంగం, కంజీరా, పకావజ్ అనేవి పర్క్యుజన్వాయిద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అని కూడా పిలువబడే అమూల్ స్థాపకుడి పేరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వర్గీస్ కురియన్. క్వశ్చన్ నెంబర్ 59. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనేది భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై రూపొందించిన 2019 ఇండియన్ బయోగ్రాఫికల్ డ్రామా ఫిలిం మరియు ఒక బయోపిక్. మన్మోహన్ సింగ్ పాత్ర పోషించిన నటుడి పేరు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనుపమ్ ఖేర్. ఆప్షన్ 3 అనుపమ్ ఖేర్.
నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారము స్వయం పాలక రాజ్యాంగ సంస్థ మరియు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే సంస్థ పేరు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, భారత ఎన్నికల కమిషన్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవి ఈరోజు బిట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే, రిపీటెడ్ బిట్సే. తప్పకుండా నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.